నమస్కారం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక పెద్ద మార్పులోంచి వెళ్తున్నట్టు మనందరికీ అనిపిస్తూ ఉంటుంది కదా. ఈరోజు మనం మానవ చైతన్యంలో జరుగుతున్న ఓ అద్భుతమైన పరిణామ మార్పు గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు జరుగుతున్న సంఘటనలన్నింటినీ ఓ సరికొత్త కోణంలోంచి చూసే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ మాట వెనుకున్న అసలు అర్థమేంటి? కాస్త లోతుగా చూద్దాం. ఈ మూలగ్రంథం చెబుతున్న ప్రధాన విషయమేంటంటే, మనమిప్పుడు చూస్తున్న ఈ గందరగోళం, ఈ సమస్యలు ఇవి అంతం కాదు, ఒక గొప్ప మార్పుకు ఆరంభమన్నమాట. సో, ఈ ఆలోచనని బేస్ చేసుకుని మనం ముందుకు వెళ్దాం. ఇదే ఇక్కడ మనకు కీలకం. ఈ మూల గ్రంథం ప్రకారం మానవజాతి అంతా కలిసి ఒక పెద్ద పరిణామ దశలోకి అడుగు పెడుతోంది. ఇది ఏదో బయటకు కనిపించే మార్పు కాదు, మన ఆలోచనల్లో, మన అవగాహనలో వస్తున్న ఒక అంతర్గత మార్పు. అయితే ఈ 3D, 5D అంటే ఏంటననుకుంటున్నారా? సింపుల్గా చెప్పాలంటే 3వ డైమెన్షన్ అంటే భయం, నేను వేరు, నువ్వు వేరు అనే భావనలు, పోటీతత్వం, వీటిమీద ఆధారపడిన ప్రపంచం. మరి 5వ డైమెన్షన్ అంటే ఐక్యత, ప్రేమ, కరుణ, ఇంకా ఉన్నతమైన చైతన్యం మీద ఆధారపడినదనుమాట. చూడండి, ఈ మార్పు అనేది యాదృచ్ఛికంగా జరగట్లేదు, ఇది జరగాల్సిందే. భూమి ఆల్రెడీ ఈ ఉన్నత స్థాయికి చేరుకుంది, ఇప్పుడు మానవాళి వంతు వచ్చింది. ఒక్కసారి మన చుట్టూ ప్రపంచం వైపు చూస్తే అంత అశాంతి, గొడవలు కనిపిస్తున్నాయి కదా. కానీ ఈ మూలమేం చెబుతుందంటే, దీని వెనుక మనం చూడని మరో కోణముంది. అదేంటో చూద్దాం. ఇక్కడే అసలు విషయముంది. మనకు గందరగోళంగా, చాలా కష్టంగా కనిపిస్తున్నది నిజానికి సమాజంలో ఎన్నో ఏళ్లుగా పేరుకుపోయిన బాధలు, గాయాలు బయటకు రావడమే. ఆలోచించండి, మనకొక దెబ్బ తగిలితే ఆ గాయం మానాలంటే ముందు దాన్ని శుభ్రం చేయాలి కదా. ఆ ప్రాసెస్ కొంచెం బాధగానే ఉంటుంది. సరిగ్గా అలాగే సమాజం యొక్క పాత గాయాలు కూడా ముందు బయటపడాలి, అప్పుడే వాటిని నయం చేయగలం. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఒక వినాశనం కాదు, ఒక రకమైన శుద్ధీకరణ ప్రక్రియ అన్నమాట. సరే, ఇదంతా సామూహికంగా జరుగుతోంది అంటున్నాం. మరి ఈ మొత్తం ప్రక్రియలో మన పాత్రేంటి? ఒక వ్యక్తిగా మనకున్న శక్తి ఏంటి? ఇది నిజంగా చాలా పవర్ఫుల్ ఐడియా. చూడండి, ఈ సామూహిక స్వస్థత ప్రక్రియలో మన చేతిలో ఉన్న అతి పెద్ద ఆయుధం మన ఎంపిక. బయట పరిస్థితులు ఎలా ఉన్నా సరే, మనం దానికెలా స్పందించాలి, మనం ఎవరుగా ఉండాలి అని నిర్ణయించుకునే శక్తి మన చేతుల్లోనే ఉంది. అదే మన అసలైన బలం. అయితే ఈ గాయాల్ని, ఈ బాధల్ని స్పృహతో ఎలా ఎదుర్కోవాలి? దీనికి ఈ మూలగ్రంథం ఒక 3 అడుగుల ప్రక్రియను చెబుతోంది. మొదటిది, ఆ గాయాన్ని చూడటం, అంటే దాన్ని గుర్తించటం. రెండోది, దాన్ని అనుభూతి చెందటం, దాన్ని అణచివెయ్యకుండా, దానినుంచి పారిపోకుండా పూర్తిగా ఫీల్ అవ్వటం. ఇక మూడోది, ఆ అనుభవం తర్వాత ఈ క్షణంలో మనం ఎవరుగా ఉండాలనుకుంటున్నామో స్పృహతో ఎంచుకోవటం. బయట ప్రపంచమంతా అల్లకల్లోలంగా అనిపిస్తున్నప్పుడు సరైన ఎంపికలు చేసుకోవాలంటే మనకు కొన్ని అంతర్గత గుణాలు చాలా సహాయపడతాయి. అవేంటంటే ఓర్పు, మనపట్ల, ఇతరుల పట్ల కరుణ, జరుగుతున్నదాన్నే జరుగుతున్నట్టుగా అంగీకరించే మనస్తత్వం, అంటే శరణాగతి. అన్నింటికంటే ముఖ్యంగా అంతా మంచికే జరుగుతోందనే లోతైన నమ్మకం. ఇవి మనల్ని చాలా శక్తివంతంగా నిలబెడతాయి. సరే, ఇక మనం మన విశ్లేషణలో చివరి, ఇంకా చెప్పాలంటే అత్యంత స్ఫూర్తిదాయకమైన విభాగానికి వచ్చేశాం. ఈ మూలగ్రంథం ప్రకారం అసలు మానవుడి నిజమైన స్వభావమేంటో ఇప్పుడు చూద్దాం. మనం ఎవరం అనేది ఈ మూలం చాలా అద్భుతంగా గుర్తుచేస్తోంది. మనం కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, మనం అపురూపమైన చైతన్యం, ఒక కాంతిజీవి. ఆ మూలానికి, ఆ సృష్టికి ఒక వ్యక్తీకరణ. ఈ మానవ రూపంలో ఆడుతున్న ఒక ఆటగాళ్లం. ఈ మాటలు వినండి, ఇవి మనందరికీ ఎంతో భరోసానిస్తాయి. మీరు ఒక్కసారి కూడా మూలం నుండి వేరు చేయబడలేదు, మీరు ఒక్కసారి కూడా తప్పు చెయ్యలేదు. మన ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లు, మనం చేసే పొరపాట్లు, ఇవేవి మన నిజమైన విలువను ఎప్పటికీ తగ్గించలేవని ఇది మనకు గుర్తుచేస్తోంది. అందుకే ఈ జీవితం ఒక బహుమతి. ఈ మానవ జన్మను ఒక అద్భుతమైన బహుమతిగా చూడాలనేదే ఈ మూలమిచ్చే చివరి సందేశం. మనం అనుభవించే ప్రతి ఒక్క మానవ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదించాలి, అదొక వరం. సరే, ఈ ఒక్క ఆలోచింపజేసే ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. జరుగుతున్న ఈ గొప్ప మార్పులో మనందరి పాత్ర గురించి ఆలోచించుకోవడానికి ఇదొక అవకాశం. ఈ ఎంపిక చేసుకునే ప్రతి క్షణంలో మనం ఎలాంటి ప్రపంచాన్ని, ఎలాంటి వాస్తవికతను నిర్మిస్తున్నాం?